హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను వరలక్ష్మి పొద్దు వచ్చేస్తుందని గబగబా పూజ ఇదంతా అయితే క్లీన్ చేసేసి పూజ అయితే చేసేసుకున్నాను. అసలు ఎలా చేశాను ఏంటనేది నేను ఈ వీడియోలో అంతా షేర్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీకు వీడియోస్ కనుక యూస్ఫుల్ అవుతాయి అనిపిస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వరలక్ష్మి పొద్దుకి మనమైతే పూజ చేసుకుంటే ఇంట్లో అంతా చాలా పాజిటివ్గా ఉంటుంది అని నేనైతే గబగబా క్లీనింగ్ అదంతా చేసేసుకుంటున్నాను. మాకైతే చాలా పాజిటివ్గా అనిపించింది. ఇల్లంతా చాలా అంటే చాలా పాజిటివ్గా అనిపించింది. మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా వీడియోస్ అన్నీ హవితోటి పెట్టాలంటే అవ్వదు కదండి. అందుకని నేనైతే నా వల్ల అయినంత వరకు నేనైతే షేర్ చేస్తాను. పూజ గదంతా అయితే నేను నీట్గా చేసుకున్నాను. ఆ వీడియో అయితే ఇప్పుడు నేను మీతోటి షేర్ చేస్తున్నాను. హౌస్ క్లీనింగ్ అయితే నేనేమీ షేర్ చేయట్లేదండి. ఇంకా దేవుడి పటాలన్నీ క్లీన్ చేసుకొని ఎక్కడ ఆరైపోద్దా అని గబగబా చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే హవీన్ పట్టుకున్నారు. ఇంకా హవీన్ పట్టుకున్నారు కాబట్టి నేను గబగబా పనులు అయితే చేసుకుంటున్నాను. అదేంటో కానీ దేవుడి గదంతా క్లీన్ చేసుకొని దేవుడి పటాలన్నిటికీ బొట్లు పెట్టుకొని పూజ చేసుకుంటే అసలు ఎంత పాజిటివ్గా అనిపిస్తుందో. ఇంటి ముందు ముగ్గులు వేసుకొని పసుపు కుంకాలు పెట్టుకొని చక్కగా దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసుకుంటాం కదా, అసలు ఇంట్లో అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ స్మెల్ అదంతా దేవుడు మన దగ్గరే ఉన్నాడనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది ఫీలింగ్ అయితే. చూసారు కదా, మాకైతే ఇక్కడ ముగ్గు వేయాలంటే అస్సలు కనిపించదు. చాక్ పీస్తోనే వేయాలి. ముగ్గిసుకతో వేస్తే కనుక అవి వచ్చేసి అంతా పాడు చేస్తాడు. అస్సలు తడిపి వేస్తే అస్సలు కనిపించదు. చూసారు కదా వీడియోలో, అలాగే ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వేయాలి. తర్వాత ముగ్గే కానీ మనం తిరిగినా సరే కనిపించక తొక్కేస్తారు. అందుకని ముగ్గేసినాక ఆరేదాకా ఎవరైతే ఆరినాకైతే చాలా బాగుంటుంది చూడడానికి. నల్ల బండల మీద భలే తెల్లగా చాలా బాగుంటుంది. ఇంకా నాకు వచ్చిన ముగ్గులన్నీ వేస్తూ ఉంటాను నిజం చెప్పాలంటే. ఇంకా కొన్ని వస్తాయి కదా మనకి, ఇంకా అవే వేస్తూ ఉంటాను. ఇల్లు అయితే చూసారు కదా, అంతా క్లీన్ అయిపోయింది. ముగ్గులు కూడా చూసారా చక్కగా ఆరిపోయి చలిపల్లి చక్కగా కనబడుతుంది. దేవుడి గది కూడా ఎంతో నీట్గా అయిపోయింది. ఎంతో హాయిగా ఉంది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే